అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. అంతకుముందు బీఆర్ఎస్ సభ్యుల తీర్పై భట్టి విక్రమార్క మండిపడ్డారు. సభా సాంప్రదాయాలను పాటించకుండా అల్లరి చేస్తున్నారన్నారు. సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారన్నారు. అధ్యక్ష, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధమైనటువంటి 2,91,159 కోట్లతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన ప్రజలంతా హర్షాతిరేకాలను వ్యక్తపరుస్తూ ఉంటే చూసి తట్టుకోలేక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం సభ మర్యాదలు పాటించకుండా, సభా సాంప్రదాయాలు పాటించకుండా, సభలో విలువలు పాటించకుండా ఈ రకంగా వెల్లోకి వచ్చి అల్లరి చేస్తూ, గొడవ చేస్తూ, చప్పట్లు కొడుతూ ఈ సభ మర్యాదను మంటగలుపుతున్నందుకు నిజంగా నేను చాలా చింతిస్తూ ఉన్నాను అధ్యక్ష. గత 10 ఏళ్ళు అటు సిఎల్పి లీడర్గా, ఎల్ఓపిగా నేను అవతలే కూర్చొని ఉన్నాను. అనేక అవమానాలు చేసిన, అనేక సార్లు మా మైక్ కట్ చేసిన, మా గొంతు కట్ చేసిన, ఏ ఒక్కరోజు కూడా వెల్లోకి వచ్చి ఈ రకంగా మేము ప్రవర్తించలేదు. ఇది ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారో ప్రజా వ్యతిరేకంగా తయారైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మీరు కూర్చోండి, చాలా విషయాలు చెప్పాలి. దయచేసి పోయి కూర్చోవాల్సి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఇలాగే చెప్పి అలసిపోయి గొంతు పోతుంది అధ్యక్ష. హానరబుల్ స్పీకర్ సార్, I beg to move that the bill be passed. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, తెలంగాణ అసెంబ్లీలో అయితే ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ నేతల మధ్య ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి సైదులు? ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు చేరుకున్నారు. అయితే అసెంబ్లీ నుంచి బయటకు వస్తున్న సమయంలో వారు నిరసన వ్యక్తం చేస్తూ కొంత ఆందోళన చేసుకుంటూ కూడా బయటకు వచ్చారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మేము ఆందోళన చేస్తున్నాము. సో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇద్దరు కూడా సబితా ఇంద్రారెడ్డికి క్షమాపణ చెప్పాలని వాళ్ళు డిమాండ్ చేశారు. అయితే ఆ సమయంలో ఎవరిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఒక మహిళా పేరును ఉద్దేశించకుండానే వ్యాఖ్యలు చేశారు కాబట్టి సో అందులో సబితా ఇంద్రారెడ్డి పేరును ప్రస్తావనకి తీసుకురాలేదు. కావాలని ఒక దురుద్దేశంతో క్షమాపణ చెప్పాలని చెప్పేసి పోడియం వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇది సరైనది కాదు, ఇది అసెంబ్లీనా లేకపోతే అంగడియా అని చెప్పేసి కూడా మంత్రి సీతక్క లేచి మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో. తర్వాత వెంటనే స్పీకర్ రేపటికి ద్రవ్య వినియోగ బిల్లుని ఆమోదిస్తూ రేపటికి వాయిదా ఇచ్చారు. అయితే ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా నిరసన చేసుకుంటూ ప్రస్తుతమైతే మీడియా పాయింట్ వద్దకు చేరుకున్నారు. అయితే ముఖ్యంగా అంటే సబితా ఇంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రసన్న. అయితే వాస్తవంగా సబితా ఇంద్రారెడ్డి పేరు ప్రస్తావనకు తీసుకురాలేదు, అసలు ఆమె పేరు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తలేదని చెప్పేసి కూడా అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే మాత్రము ఖచ్చితంగా సబితా ఇంద్రారెడ్డి పేరును ఖచ్చితంగా ప్రస్తావన తీసుకొచ్చారు, కావాలని టార్గెట్ చేశారు. ఎందుకంటే సబితా ఇంద్రారెడ్డి లా అండ్ ఆర్డర్ విషయంలో ఆమె నిన్న అసెంబ్లీలో కొంచెం చాలా అంశాలు ప్రస్తావన తీసుకొచ్చింది. కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది. చాలా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మహిళలపై లైంగిక వేధింపులు కానీ, హత్యలు, అత్యాచారాలు ఇవన్నీ కూడా రోజుకొకటి జరుగుతున్నాయని చెప్పేసి మాట్లాడారు. సో అందుకు ఆమెను టార్గెట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యానించారని చెప్తున్నారు. కానీ వాస్తవంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంబంధించి ఎక్కడా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పేర్లు ప్రస్తావనకి తీసుకురాలేదు. సో గతంలో ఎవరైతే కొంతమంది మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారో వారి వల్ల బీఆర్ఎస్ పార్టీకి కొంత ప్రమాదం ఉన్నదని చెప్పేసి మాత్రమే ఆయన మాట్లాడారు. అంటే వారి వల్ల అంటే అందులో ఎవరైనా ఉండొచ్చు అని చెప్పేసి కూడా అధికార కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. అయితే వాస్తవంగా మరి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఖచ్చితంగా సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఆందోళన చేస్తూ స్పీకర్ పోడియంని
ముట్టడించే ప్రయత్నం చేశారు. స్పీకర్ పోడియం ముందు కూర్చొని క్లాప్స్ కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డ్స్ పట్టుకొని అక్కడ కూర్చోవడం జరిగింది. అయితే వాస్తవంగా హిల్లోకి వచ్చే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున మార్షల్స్ అందరూ కూడా స్పీకర్ పోడియం చుట్టూ కూడా రక్షణగా ఉంటూ వారిని ఎవరిని కూడా స్పీకర్ పోడియం పైకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ వారు వెంటనే వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా బయటకు వచ్చి ఖచ్చితంగా సబితా రెడ్డికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ప్రధానంగా అయితే డిమాండ్ వినిపిస్తుంది. ఇప్పుడు మరి కాసేపట్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా సబితా రెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వీళ్ళందరూ కూడా ఇక్కడ మీడియా పాయింట్ వద్ద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముగ్గురు మహిళా మనులము మేము సభలో ఉన్నాము, మమ్మల్ని ఉద్దేశించి ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా మమ్మల్ని టార్గెట్ చేశారని చెప్పేసి కూడా వాళ్ళు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ గతంలో అంటే సబితా రెడ్డి ఉద్దేశించి ఎక్కడ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. కావాలని మీరు ఈ విధంగా ఒక బురద జల్లే ప్రయత్నం అధికార పార్టీపై చేస్తున్నారు, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పైన చేస్తున్నారని చెప్పేసి కూడా మంత్రి సీతక్క మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా మాట్లాడడం జరిగింది. అయినా సరే వాళ్ళు అసెంబ్లీ మొత్తం కూడా కొంత ఆందోళన చేసుకుంటూ కావాలని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇలా నిరసన చేయడం సరైనది కాదు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా అసెంబ్లీలో ఇలాంటి నిరసన చేయడం కానీ, లేకపోతే ప్లకార్డ్స్ పట్టుకోవడం కానీ, లేకపోతే స్పీకర్ పోడియం వద్దకు వెళ్లడం కానీ, క్లాప్స్ కొట్టడం కానీ ఇవన్నీ కూడా కేసీఆర్ హయాంలో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా ఈ విధంగా అణచివేసింది. కానీ మేము ఎప్పుడు కూడా అణచివేత ధోరణి మాత్రం మేము చేయడం లేదు. అందరికీ సమానంగా అవకాశం కల్పిస్తున్నాము. అది ప్రత్యక్షమైనా ఇంకెవరైనా సరే, అది సిపిఐ ఒక్క సభ్యుడున్నా సరే అందరికీ సమానంగా మాట్లాడే అవకాశం కల్పిస్తున్నాం. అయినా సరే మాపై ఈ విధంగా బురద జల్లడం సరైన కాదని చెప్పేసి కూడా అధికార పక్షం నుంచి డిమాండ్ ఎక్కువగా కనిపిస్తుంది. సో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి డౌన్ అంటూ ఖచ్చితంగా సబితా రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళైతే ప్రస్తుతం అయితే మీడియా పాయింట్ వద్ద ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మీడియా పాయింట్ వద్ద ఎందుకు ఎదురు చూస్తున్నారంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి చీఫ్ విప్ ఎవరైతే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదవ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీడియా పాయింట్ వద్ద జరిగినటువంటి సమావేశం గురించి మీడియా ముందుకు తెలియపరుస్తున్నారు. కావాలని వాళ్ళు కాసేపు వెయిట్ చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు వెళ్ళిపోగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా మీడియా వద్ద మాట్లాడిన తర్వాత వెంటనే ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సబితా రెడ్డి ఇద్దరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. సైదులైట్ చూసుకుంటే అసెంబ్లీలో సబితా ఇందారెడ్డి పైన కొన్ని ఆరోపణలు చేశారు అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇటు సీఎం సబితా ఇంద్రారెడ్డిని నేను అక్కలా చూశాను అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అసలు దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ప్రస్తుతం ఆ మీడియా పాయింట్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది, అలాగే దీనికి సంబంధించి అసలు కేటీఆర్ ఏమంటున్నారు సైదులు? ప్రస్తుతం వాస్తవంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పేర్లను ప్రస్తావనకి తీసుకురాలేదు అని చెప్పేసి కూడా చెప్పారు. అది అందరు కూడా అసెంబ్లీ సాక్షిగా రికార్డ్ అయింది. సో ఏదేమైనా సరే ప్రస్తుతం కేటీఆర్ అయితే మాత్రం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో సునీతా లక్ష్మారెడ్డి కానీ, అదేవిధంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, అదేవిధంగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి ఇలా ముగ్గురు వీరితో పాటుగా కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా మీడియా పాయింట్ వద్దకు వచ్చారు. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. రేపటికి వాయిదా చేశారు సభ. రేపు కూడా మేము ఖచ్చితంగా దీనిపై అంటే సబితా రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలకు ఏదైతే ఉందో దానికి వాయిదా తీర్మానం ఖచ్చితంగా అడుగుతాము. రేపు కూడా నిరసన చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో కాసేపట్లో వారు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే ముందు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి చీఫ్ విప్ బీర్లా ఐలయ్య మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అయితే వాస్తవంగా సబితా ఇంద్రారెడ్డిని వచ్చేసి ఒక అక్కలాగానే భావించాను. ఎందుకంటే గతంలో కూడా నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటప్పుడు ఆనాడు ఖచ్చితంగా తమ్ముడు నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, ఎందుకంటే నీకు చాలా భవిష్యత్తు ఉంది, ఖచ్చితంగా నువ్వు సీఎం అవుతావని చెప్పేసి కూడా నన్ను ఆశీర్వదించింది. కాబట్టి సో ఆమె అంటే మాకు చాలా గౌరవం ఉంది. ఆమెనే ఇంకా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం లీడర్ ఆఫ్ అపోజిషన్స్ అంటే ఆ హోదా దక్కాలంటే మినిమం ఎమ్మెల్యేలు ఉండాల్సిన అవసరం ఉంటుంది, 12 మంది. సో ఆ సమయంలో చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సమయంలో స్వయంగా ఇటు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఇప్పుడు ఈనాడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఆ రోజు టీఎల్పీ నేతగా ఉన్నారు. సో ఆయన స్వయంగా సబితా రెడ్డి ఇంటికి వెళ్ళి బ్రతిమలాడారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారొద్దు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది, మీకు 2 సార్లు హోమ్ మినిస్టర్ చేసింది రాజశేఖర రెడ్డి హయాంలో. సో అన్ని పదవులు కూడా మీకు దక్కాయి, మీరు ఎక్కడ పోటీ చేస్తానని చెప్పేసిన చేవేల నుంచి మహేశ్వరం వచ్చినా కూడా మీకు అక్కడ టికెట్ కూడా ఇచ్చామని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కానీ ఆ సమయంలో పార్టీని మోసం చేసి మేము చెప్పినా కూడా ఆమె ఆ రోజు
వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళింది. అలా ఆమె వెళ్ళడం వల్ల కనీసం మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా కోల్పోయాము, ప్రతిపక్ష నేత హోదా కూడా కోల్పోయామని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క చెప్తున్నాడు. అది ఆవేదన చెంది మేము ఇలా మాట్లాడాం తప్ప సత్యేందర్ రెడ్డి అంటే మాకు చాలా గౌరవం ఉన్నది. ఎందుకంటే ఆమె గతంలో మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అందుకని మా అక్క లాంటిది. ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నప్పుడు కూడా ఆమె నన్ను చాలా గౌరవించింది, దగ్గర తీసుకుంది. సో ఆమె ఆశీర్వాదం నాకుంటుంది. సో నేను నన్ను మంచి కోరుకుని తప్ప చెడు కోరుకోలేదని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా అదే చెప్పారు. గతంలో కూడా సత్యేందర్ రెడ్డి మా పార్టీలో ఉన్నప్పుడు అనేక పదవులు ఆమెకి ఇచ్చాము, కావాలని ఆమె 2018 ఎన్నికల సమయంలో కనీసం ప్రతిపక్ష నేత హోదా కాంగ్రెస్ కు దక్కదని చెప్పేసి కేసీఆర్ ఛాలెంజ్ చేసినా మరి వెళ్ళొద్దని చెప్పినా కూడా ఆమె బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిందని చెప్పేసి కూడా అందుకే ఆవేదన చెంది ఇలా మాట్లాడుతున్నాం అని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క చెప్తున్నారు. ఏదేమైనా సరే ప్రస్తుతం అయితే ఆ ప్రస్తుతం మీడియా పాయింట్ వద్దకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సత్యేందర్ రెడ్డి ఇద్దరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు.